ఏంటి ఎగ్జామ్ హాల్లో 3 hours టైం సరిపోవట్లేదా? ఓకే, అర్థమైంది. చాలా మంది స్టూడెంట్స్ కి ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్స్ అన్ని వచ్చు, కానీ అవన్నీ రాద్దామంటే టైం సరిపోదు. దీనికి రీజన్స్ చాలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటే క్వశ్చన్ దగ్గర చాలా సేపు టైం స్పెండ్ చేస్తుంటారు, లేదంటే స్టార్టింగ్ ఫ్యూ పేపర్స్ ని చాలా స్లోగా రాసుంటారు. అండ్ అలాగే మీకు ఫస్ట్ సెక్షన్ లోనే మీరు అన్ని రాసేయాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా ఆన్సర్స్ తో సహా రాసేస్తూ ఉంటారు. బట్ ఇదే పేపర్ ని స్మార్ట్ స్టూడెంట్స్ ఎలా ఆన్సర్ చేస్తారో తెలుసా? వాళ్ళు ఒక 5 to 10 minutes క్వశ్చన్ పేపర్ ని దీర్ఘంగా అనాలిసిస్ చేస్తారు. ఫస్ట్ పాయింట్, ఈజీ క్వశ్చన్స్ ఏంటి, హార్డ్ క్వశ్చన్స్ ఏంటి, నీకు రానివేంటి, వచ్చినవేంటి, ఇలా అన్ని కేటగిరీస్ చేస్తారు సెక్షన్ వైజ్ గా. దెన్ వాళ్ళు ఏ సెక్షన్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఒక డిసైడ్ అవుతారు. అండ్ దాని తర్వాత ఏ సెక్షన్ కి ఎంత టైం ని నేను కేటాయించాలి, ఏ సెక్షన్ ఆన్సర్ ని ఎన్ని లైన్స్ లో నేను రాయాలి, ఇదంతా వాళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని దెన్ వాళ్ళు ఆన్సర్ షీట్ కి వస్తారు. సో వాళ్ళకి టైం కరెక్ట్ గా సరిపోతుంది అండ్ మార్క్స్ కూడా పడతాయి. సో ఇలాంటి స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో మీకు ఎందుకు టైం సరిపోదో చూద్దాం. అండ్ అలాగే టైం ని కంట్రోల్ చేయగలిగితే మనం పేపర్ ని అండ్ మార్క్స్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు.